తునిలో వైస్ చైర్మన్ ఎన్నికను రెండవ రోజు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పురపాలక కార్యాలయంలో వైసీపీ రౌడీ రాజకీయాలు ఆపాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌన్సిల్ హాల్లో పులివెందుల రాజకీయాలు ఆపాల్సిందిగా డిమాండ్ చేశారు. దళితులు కించపరిచే విధంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంటనే ఆయన దళితులకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను కాకినాడ నుండి మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. జనిమా చూసుకుంటే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణం మున్సిపాలిటీలో నుంచి కూడా మా పురపాలక సంఘం ఉపాధ్యక్ష ఎన్నికైతే మాత్రం రసాబసగా సాగిందని చెప్పొచ్చు. ఈ రోజు రెండో రోజు కూడా వైస్ చైర్మన్ ఎన్నిక మీద భారీ ఎత్తున గలాట అయితే జరిగిందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే తుని వైస్ చైర్మన్ ఎన్నిక రెండో రోజు కూడా టీడీపీ కార్యకర్తలు అయితే మాత్రం ఎన్నికను అడ్డుకున్నారు. మా పురపాలక కార్యాలయం వైఎస్ఆర్సీపీ రౌడీ రాజకీయాలు ఆపాలంటూ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. కౌన్సిల్ హాల్లో ఎన్నికలు జరగకుండా పులివెందుల రాజకీయాలను చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే ఎద్దేవా చేయడం జరిగింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా వీరు గతంలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ ఆనవాళ్ళు ఇంకా తుని పురపాలక శాఖ నుంచి పోలేదు. కౌన్సిలర్లందరూ కూడా ఉప ఎన్నికను కూడా అడ్డుకునే ఏదైతే ఉందో తుని పురపాలక శాఖ చైర్మన్ వైస్ చైర్మన్ రెండు పదవుల వైస్ చైర్మన్ 2 సంవత్సరాల పదవీకాలం ముగియడంతో కొత్త వైస్ చైర్మన్ ఎన్నుకునే సందర్భంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు తమ యొక్క జులాన్ని అయితే చూపిస్తున్నారు. తమ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులే వైస్ చైర్మన్ గా ఉండాలని చెప్పేసి నిన్నటి నుంచి కూడా గొడవకు దిగిన పరిస్థితి అయితే తుని మున్సిపల్ కార్యాలయంలో ఉంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా టీడీపీ అధికారం వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ అధికారాన్ని అయితే మాత్రం ఏ విధంగా కొనసాగిస్తాం తునిలో అని చెప్పేసి ఒక పక్క టీడీపీ నాయకులు కూడా వారికి ఎదురు మాట్లాడే వారిని అయితే వారితో వాగ్వాదం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సమావేశ మంత్రి ఎన్నిక టీడీపీ నాయకులు అయితే నిరసనలు తెలిపారు. నిన్న ఏదైతే ఉందో దాడిశెట్టి రాజా ఈ సందర్భాన్ని అనుసరిస్తూ మొత్తం కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే ఉందో తునికి సంబంధించిన 50 వార్డులు అయితే ఉన్నాయి. 50 వార్డులకు సంబంధించిన మొత్తం కూడా చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నారు. చైర్మన్ అయితే పదవి కొనసాగుతుండగా వైస్ చైర్మన్ పదవి అయితే నిన్నటితో ముగియడంతో నిన్న వైస్ చైర్మన్ కొత్తగా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ని ఎన్నుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తుని మున్సిపల్ ఆఫీస్ లో గొడవకు దిగారు. అలా కాదు టీడీపీ వారిని ఎన్నుకోవాలని చెప్పి టీడీపీ కేడర్ కూడా వాగ్వాదాన్ని దిగింది. అంటే ఒక వైఎస్ఆర్సీపీ మొన్నటిదాకా కూడా 2.5 సంవత్సరాలు కూడా వైస్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఉన్నారు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు కూడా టీడీపీ నాయకులు ఉండాలని చెప్పి మరో పక్క టీడీపీ వాదన అయితే వినిపించింది. మొత్తానికి ఇరు వర్గాల మధ్య అయితే మాత్రం ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దానికైతే మాత్రం పోలీసుల జోక్యంతో నిన్న వాయిదా వేసిన సమావేశం ఈ రోజు మరి రెండో రోజు అయితే ప్రారంభించారు. ఈ రోజు ఏదైతే ఉందో ఉప చైర్మన్ పదవి సజావుగా పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని పోలీసు వారు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఒక పక్క వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా సమావేశం హాల్లోకి వచ్చి వారు చులం అయితే చూపించడంతో మరో పక్క టీడీపీ వారు అయితే మాత్రం ఈ కౌన్సిల్ సమావేశాన్ని రద్దు చేయాలి, దీనికి సంబంధించిన ఎన్నిక రాజ్యాంగేతరంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన క్రమబద్ధకరణలో ఈ యొక్క ఎన్నిక జరుగుతూ లేదని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే మాత్రం గొడవకు దిగిన పరిస్థితి ఉంది. మొత్తం ఇరువురు మధ్య అయితే ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నేను ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో తుని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా మీడియా ముఖంగా తెలియపరిచారు. ఈ గలాట మీద మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి దాడిశెట్టి రాజా నిన్న దళితులను అవమానపరిచారని టీడీపీ నాయకులు అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్ ముందు అయితే మాత్రం గొడవ చేయడం జరిగింది. దళితులను కించపరిచే విధంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడారు. దళితులందరూ కూడా క్షమాపణ చెప్పాలి, దాడిశెట్టి రాజా డౌన్ అంటూ టీడీపీ నాయకులందరూ కూడా దాడిశెట్టి రాజాని అయితే విమర్శించిన పరిస్థితి మున్సిపల్ ఆఫీస్ లో. మొత్తానికి ఏదైనప్పుడు కూడా రెండో రోజు కూడా ఈ వైస్ చైర్మన్ ఎన్నిక అనేది రసాభాసగా సాగిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక పక్క దాడిశెట్టి రాజా దగ్గరుండి ఈ తుని మున్సిపల్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక జరగనికుండా చేస్తున్నాడు. ఏదైతే పులివెందులో రాజకీయాన్ని తునిలో తీసుకొచ్చి తునిలో చూపిస్తున్నారని చెప్పి టీడీపీ వారు అయితే ఆరోపించడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు కూడా తుని మున్సిపల్ కార్యాలయం సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నికైతే మాత్రం ఈ రోజు కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కామేశ్వరరావు.